ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్ళై నిన్న అప్రూవర్ గా మారారు. పిళ్ళైతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా గతంలో సిఐడి, ఈడీ కవితను ప్రశ్నించాయి. సిబిఐ అధికారులు కవితను హైదరాబాద్ లో విచారించగా ఢిల్లీ ఈడీ ఆఫీసులో 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. డీటెయిల్స్ శివ అడుగుదాం. శివ, కవితకి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది కదా, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? అవును యశోద, కవితకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్ళీ ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది. దానికి ఈ కేసు లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ నుంచి వెలుగులోనికి వచ్చింది. అప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత పేరు తెర మీదకి వచ్చింది. కవిత పాత్ర, తర్వాత కవిత ఆడిటర్, కవిత చుట్టూ ఉన్న మనుషులు, కవితతో ఉన్న బిజినెస్ చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కవిత ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టి వెళ్ళిండ్రు. ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చిలో ఢిల్లీకి పిలిపించింది ఈడీ. 3 రోజులు ఈడీ ప్రశ్నించి పంపించారు. కానీ అప్పుడు సిబిఐ ప్రశ్నించిన తర్వాత ఈడీ ఆఫీసు ఢిల్లీకి కవితను పిలిపించినా కూడా ఎక్కడ అక్యూజ్డ్ పర్సన్గా కాకుండా సాక్షిగా ఇట్లా పేర్లతో విచారణ జరిపినారు. కానీ ఇదంతా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నది. మనం కేసు తెర మీదకి వచ్చినప్పటి చూస్తే కవిత స్కామ్లో ఉన్నారు. స్కామ్ మొత్తం కూడా కవిత హ్యాండ్ ఓవర్లో జరిగింది. కవిత సూచన మేరకు జరిగింది. కవిత చుట్టూ ఉన్న బిజినెస్ మెన్లంతా అరెస్ట్ అవుతున్న క్రమంలోనే కవిత ఆడిటర్ బుచ్చిబాబు లాంటి వాళ్ళు ఈడీ సిబిఐ విచారిస్తున్న టైంలోనే కవిత అరెస్ట్ కాబోతున్నారు, కవిత ఈ కేసులో ఇరుక్కపోయినారు అన్న విమర్శలు బయటకు వచ్చినాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎక్కువ ఇట్లాంటి విమర్శలు చేసినారు. కవితను అరెస్ట్ చేస్తారు, కవిత అరెస్ట్ అయిపోతుంది, కవిత జైల్లోకి పోతారు, ఇట్లాంటి విమర్శలు చాలా చేసినారు. ఆ సందర్భంలోనే బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని ప్రతి విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న కుట్ర, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసింది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిండ్రు. అందులో భాగంగానే కవితను ఇరికిచ్చిండ్రు. అసలు కవితకి ఏం సంబంధం, కవిత చుట్టూ ఉన్న మనుషులు, కవిత బిజినెస్ పార్ట్నర్స్ ఎవరో బిజినెస్ చేస్తే కవితకి ఏం సంబంధం, ఇట్లాంటి ప్రతి విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. సేమ్ టైం కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. కాంగ్రెస్ దీనిలో ఖచ్చితంగా విచారణ జరపాలి, దీనిలో కవిత ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా విచారించాలి, శిక్షించాలని దీన్ని న్యూట్రల్ పాయింట్లో తీసుకున్నారు. కాంగ్రెస్ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల టార్గెట్గా, కేజ్రీవాల్ టార్గెట్గానో లేకపోతే కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన నేతల టార్గెట్గా ఈ కేసును నడిపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కాంగ్రెస్ వ్యక్తం చేసింది. అప్పుడు కవిత ఇంటికి సిబిఐ వచ్చి విచారించడమో లేకపోతే కవితను ఢిల్లీకి పిలిచి ఈడీ విచారించడమో, అదంతా ఆ స్పీడ్ పరిణామాలు చూస్తే ఏదో జరగబోతుంది అని బీజేపీ వాళ్ళు చెప్పడం, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ చెప్పడం, సేమ్ టైం కాంగ్రెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ బీఆర్ఎస్ రెండు కలిసి చేసిన స్కామ్ అని, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం చేస్తే కవిత ఇరుక్కుందని, కవితను డైరెక్ట్గా విమర్శలు చేయకుండా కవిత పైన కాంగ్రెస్ అట్లా వివరించింది అప్పుడు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు డిలే అయింది. వీళ్ళందరూ కవిత ఇంబడున్న వాళ్ళు, కవితతో బిజినెస్ చేసిన వాళ్ళు, ఆడిటర్ బుచ్చిబాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య అప్రూవల్గా మారి వాళ్ళ స్టేట్మెంట్లు మళ్ళీ ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. ఆల్మోస్ట్ సౌత్ గ్రూప్లో అని పిలువబడుతున్న ఈ సౌత్ టీంలో కవిత తప్ప మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, మిగతా వాళ్ళందరూ రిమాండ్లో ఉండడము, జైల్లో ఉండడము, ఇదంతా కూడా జరిగింది. కానీ కొద్దిగా డిలే అయిపోయింది. ఇదంతా మార్చి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఈ 5-6 నెలలు అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అనే విషయం బయటికి రాలేదు పెద్దగా. దీంతోన కాంగ్రెస్కి ఒక అవకాశం దొరికింది. బీఆర్ఎస్ తర్వాత బీజేపీ రెండు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వాళ్ళు, లేకపోతే కవిత చుట్టూ ఉన్న బిజినెస్ మెన్లను, కవిత ఆడిటర్ను, రామచంద్ర పిళ్ళై లాంటి బినామీ అని చెప్పుకున్న వాళ్ళను, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. వీళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయి. వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇలా కొన్నిసార్లు అయితే అసలు బెయిల్ కూడా దొరకలేదు చాలామందికి. అట్లా అందరూ దీనిలో ఉండిపోయినరు. కానీ కవితను వదిలేసినట్టే ఖచ్చితంగా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్కు మధ్య అండర్స్టాండింగ్ ఉంది. కేటీఆర్ ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రులను కలిసి బహుశా ఇదే విషయం మీద ఒప్పందం కుదిరింది. కవితను తప్పించి కేసుకి వెళ్ళి ఆయన విమర్శలు కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. ఆ విమర్శలను బీజేపీ ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది. బీజేపీ ఇంకా అయిపోయింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయిపోయింది. కవితను అరెస్ట్ చేయలే కాబట్టి ఇక బీజేపీ స్టేట్లో ఎవరు నమ్మరు. ఇట్లాంటి విమర్శలను కూడా బీజేపీ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కేసు నీరుగారిపోయిందేమో, ఈ కేసులో ఏమీ లేదేమో,
ఇంక ఈ కేసు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నట్లు ఆగిపోయిందేమో, ఎక్కడో ఒక అండర్స్టాండింగ్ కుదిరిందేమో, ఇట్లాంటి చర్చలు జరుగుతున్న టైంలో పొలిటికల్గా ఒకసారిగా కవితకు నోటీసులు రావడం, ఈడీ మళ్ళీ విచారణకు పిలవడంతో మళ్ళీ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇది మొదలే ఎలక్షన్ టైం. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కవితకు నోటీసులు రావడము, కవిత రేపో ఎల్లుండో ఈడీ ఢిల్లీకి పిలిచిండ్రు అని చెప్పడంతో మళ్ళీ కేసు ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది. ఎలక్షన్స్ టైంలో ఇది ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది అని ఒక ఇంట్రెస్టింగ్ చర్చ కూడా ఒకటి జరుగుతుంది. మొత్తం ఈ ఎపిసోడ్లో మొన్న దాకున్న ఈ ఎపిసోడ్లో ఉన్న పొలిటికల్ ఒక ఎత్తు పొలిటికల్ సినారియో, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు బీజేపీ ఆ విమర్శలను మొన్నటిదాకా ఫేస్ చేసిన విమర్శలకు ఇప్పుడు ఒక ఆన్సర్ లాగా కనిపించింది. అంటే ఇది ఫస్ట్ నుంచి కూడా బీజేపీ వాళ్ళు కవిత అరెస్ట్ అవుతుంది, కవిత జైల్లో ఉంటుందని చెప్పినప్పుడు అది పొలిటికల్ విమర్శగా చెప్పింది బీజేపీ వాళ్ళు. ఇదంతా పొలిటికల్గా అన్ని పార్టీలు చేసినట్టుగానే మేము చేసాం తప్ప మాకేం పాత్ర లేదు, ఇదంతా కూడా దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ వాళ్ళు విచారిస్తున్నారు. దీనిలో సాక్ష్యాధారాలను బట్టి కవిత పైన కేసు బుక్ చేయడమో, కవితను జైలుకు తీసుకుపోవడమో సంథింగ్ ఏదైనా జరగవచ్చు. అదంతా కూడా మాకు సంబంధం లేని ఇష్యూ అని తర్వాత బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టే ఈ కేసు మొత్తం ఆగిపోయింది. ఇంతకుముందు అంత స్పీడ్ లేదు, విచారణ జరుగుతలేదు, ఎంతో ఒక కాంగ్రెస్కు అస్త్రంగా మారినాయి ఇవన్నీ కూడా. కానీ తీరా చూస్తే ఇప్పుడు కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే బహుశా బీజేపీ విమర్శల నుంచి బయటపడే అవకాశం ఒకటి దొరికింది బీజేపీకి. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన విమర్శలకు బీజేపీ వాళ్ళు ఎంత ఆన్సర్ ఇచ్చినా కూడా ఇది ఒక ప్రూఫ్గా కనిపించింది. కవితను వదిలేసిందనో, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీరు గారిపోయిందనో, ఇక అయిపోయింది ఆ కేసు మూలకు పెట్టేసిందనో ఆ విమర్శలతోనే బీజేపీ కూడా కొద్దిగా డైలమాలో పడ్డది. ఇప్పుడు బీజేపీకి మళ్ళీ ఒక అవకాశం దొరికింది. ఈ కవితకు నోటీసులు ఇవ్వడంతో మాకు సంబంధం లేదని వాళ్ళు ఇన్ని రోజులు చెప్పుకునే దానికి ఒక ఆధారంగా కనిపిస్తుంది. ఇది ఈ కేసు ఇప్పుడు కవితకు నోటీసులు ఇచ్చింది ఈడీ కాబట్టి ఇక ఫర్దర్ ఈ కేసు ఎట్లాంటి మలుపులు తీసుకోబోతుంది, ఇంకా 2-3 మంత్సా 4-5 మంత్సా స్టేట్లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ దీన్ని ఎట్లా డీల్ చేస్తుంది, ఎట్లా విమర్శిస్తారు, ఎట్లా కౌంటర్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. మొన్నటిదాకైతే బీజేపీ కక్ష సాధింపు చర్యలు, బీజేపీ మా మీద రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి కక్ష సాధింపుగా కవితను టార్గెట్ చేసిండ్రు, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిండ్రు, ఇట్లాంటి విమర్శలు చేయగలిగినారు. కానీ లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి చూస్తే, కర్ణాటక ఎలక్షన్స్ ముందు కొన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా చూస్తే బీజేపీ పైన బీఆర్ఎస్ విమర్శలు కూడా తగ్గినాయి. ఇంతకుముందు చేసినంత విమర్శలు బీజేపీ మీద చేస్తలేరు. ఇప్పుడు కవితకు ఈడీ నోటీస్ ఇవ్వడంతో మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. సేమ్ బీజేపీకి ఇన్ని రోజులు చేసిన విమర్శకు ఒక ఆన్సర్ లాగా ఇది కనిపిస్తుంది కాబట్టి బీజేపీ దీన్ని ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడు మధ్యాహ్నం దీని మీద, అసలు ఈ కేసులో ఏమవుతుందో మాకు తెలియదు, కవితకు నోటీస్ ఇచ్చే సంగతి కూడా నాకు తెలియదు, ఒక నోటీసులు ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టుగా ఆయనకి బీజేపీకి ఏం సంబంధం లేదు, ఇదంతా దర్యాప్తు సంస్థల వ్యవహారంగానే కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ప్లస్ బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు. ప్లస్ కాంగ్రెస్ ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ అయితే కూడా చూడాల్సి ఉంటుంది. కవితకు నోటీసులు ఇచ్చారంటే కేసు లైవ్లో ఉన్నట్టే, సేమ్ టైం కేసు మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్టు. కవితను విచారణకు పిలుస్తున్నారంటేనే ఇంకా విచారణలో చాలా దశలు ఉంటాయి. అప్పటిదాకా కవిత ఈడీ విచారణకు పోయే ముందు వరకు ఒక రకంగా ఉన్నది, తర్వాత మళ్ళీ సౌత్ గ్రూప్ టీం మెంబర్స్ అంతా కూడా అప్రూవల్గా మారి వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడము, తర్వాత వాళ్ళు వాంగ్మూలం ఏమి ఇచ్చిందనేది బయట తెలియదు. కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. సుప్రీంకోర్టులో కవిత విచారించొద్దు, తన విచారణ పిలవద్దని కేసు వేసినారు. ఆ కేసు అప్పట్లో సంచలనమైంది. ఆ కేసులో విచారణ పే చేయాల్సి వచ్చింది. ఈడీ కూడా మా వాదన వినాలని సుప్రీంకోర్టు పోయింది. ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కవితకి ఇవ్వడంతో ఇది పొలిటికల్ టర్న్, ఎట్లాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, ఇది ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది, సేమ్ టైం రాజకీయంగా ఎవరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో, స్టాండ్ తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శివ.